సినిమాలు రావడానికి ఈ కోవిడ్ థర్డ్ వేవ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ రవితేజ గారు మాస్ మహారాజా రవితేజ గారు 50 ఇయర్స్ వస్తున్నా కూడా ఈ కిలాడి అనే మూవీకి యాక్చువల్గా డైరెక్టర్ గారు రవేష్ వర్మ గారు బాగానే ప్రజెంట్ చేశారు. కానీ మూవీ చూసిన థ్రిల్ ఎలా ఉందంటే కిల్ కిల్ కిలాడి ఖతర్నాక్ కిలాడి అని చెప్పచ్చు ప్రత్యేకంగా. బట్ కథ ప్రకారం కొద్ది స్లోగా వెళ్తుంది. యాక్చువల్గా జనరల్ జోనర్స్ ఏంటంటే ఒకే ఫార్ములా ఉంటుంది. సో మూవీ అనేది కొద్దిగా సక్సెస్, తర్వాత మీడియము, నార్మల్ అనేది. బట్ అందరి ఆడియన్స్ కోసం కొన్ని ఎలివేషన్స్ వీళ్ళు కొత్తగా ప్రజెంట్ చేశారు. యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ హైప్ ఉంటుంది, సెకండ్ హాఫ్ స్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ హాఫ్ స్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ హైప్ ఉంటుంది. ఇది ఏంటంటే స్క్రిప్ట్ కూడా ఏంటంటే ఇది ఒక కాంట్రవర్సీ క్యారెక్టర్. సో ఒక సోషల్ మెసేజ్ కాదు, ఒక హ్యాకర్ అండ్ ఒక ప్రొఫెషనల్ మనీ మైండ్తో ఉన్న అతను ఒక సెంటిమెంట్కి ఎలాగా బేస్ అవుతాడనేదే మెయిన్ ఈ సినిమా స్క్రిప్ట్ ప్రకారం కూడా చూడాలంటే కొద్దిగా కొత్తగా ట్రై చేశారు కానీ నాట్ బ్యాడ్. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. రవితేజ గారి బ్రాండ్ మీద సక్సెస్ఫుల్గానే అందరూ హిట్ చేస్తారు. ఆల్ ఫ్యాన్స్ ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా దేవిశ్రీ ప్రసాద్ గారు చెప్పారు ఓన్లీ ఫర్ మూవీ ఆల్ ఆడియన్స్ దీన్ని ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీ ప్రకారం కూడా దీన్ని రిసీవ్ చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్.